మరో 15 ఏళ్లు ఏపీలో కూటమి సర్కారే అధికారంలో ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గత పాలనలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో రోడ్లకు 92 కోట్లే ఖర్చు చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలోపే 1000కి పైగా కోట్లతో పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పవన్ వచ్చే ఎన్నికల్లో మన్యం మొత్తం కూటమి సర్కార్కే ఓటేయాలని కోరారు. కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు లెస్ దెన్ 90 కిలోమీటర్స్ చేశారు. 5 సంవత్సరాల కాలంలో కేవలం 90 కిలోమీటర్లే ఖర్చు పెట్టి 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేశాం. ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు? 1069 కిలోమీటర్లు. సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం? సంవత్సరం కూడా కాదు. నేను పదే చెప్తున్నాను, 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా 3 పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత పాలన వరకు ఎంత నలిగిపోయాం అది బయట పడాలి అంటే మాకు ఒక 15 సంవత్సరాల మీ ఆశీస్సులు కావాలి. మేము కింద పడతాం, మీద పడతాం. ముఖ్యమంత్రి గారు భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరిచేస్తా ఉన్నారు. నేనేమో మీ తిరుగుతూ ఉన్నాను. మేము మీకోసం పని చేస్తాం, కానీ మీ ఆశీస్సులు కావాలి. మాకు మీ ఆశీస్సులు ఇవ్వండి. మాకు నా కోరిక ఒకటే, వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యమంతా కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలాడాలి. ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు. మీ ఓటు వేశారు. మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు. కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకి విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను.